పొద్దున్నే 6 గంటలకు లేచైతే మేము ఒక గుడికి వెళ్ళినాం. ఎక్కడికో చెప్తా, చూసేయండి. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే ఈరోజు తాపాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళినాం. ఎందుకంటే అక్కడ మనం ఏం మొక్కుకున్నా కూడా మన కోరికలు నెరవేరుతాయంట. ఇది ఈ కాలం నాటిది కాదు, 3 దశాబ్దాల నుండే ప్రాచుర్యంలోకి వచ్చిందంట. ఈ స్వామిని నమ్ముకుంటే ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని చాలామంది భక్తులు నమ్ముతున్నారు. ఈ టెంపుల్లో 3000 ప్రేమ పెళ్ళిళ్ళు జరిగాయంట. అంతేకాకుండా ఈ టెంపుల్ పక్కనే కళ్యాణ మండపం కూడా ఉంది. అరేంజ్ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి చేసుకుంటారంట. చాలామంది నమ్ముతారంట. కొంతమంది భక్తులు ఇక్కడ పెళ్లి చేస్తే ఆ జంట మంచిగా కలిసి ఉంటారని, అట్లనే ఎలాంటి గొడవలు రావని నమ్ముతారంట. ఈ టెంపుల్ మ్యారేజెస్కి అయితే చాలా ప్రత్యేకమైనదని చెప్పొచ్చు. ఈ టెంపుల్లో అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇది కరీంనగర్ మానే డ్యామ్ దగ్గర అయితే ఉంది. ఎల్ఎండి నగర్ అని కూడా అంటారు. ఆటోస్లో వెళ్ళొచ్చు, బస్సెస్ కూడా పక్కనే ఆగుతున్నాయి. మీకు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెళ్ళి మొక్కుకోండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా క్లియర్ అవుతాయి. ఈ టెంపుల్ గుట్ట పైన ఉంది. చుట్టూ పెద్ద పెద్ద బండలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇది ఒక్కటే కాకుండా నాగదేవత టెంపుల్, ఆంజనేయ స్వామి, సరస్వతి దేవాలయం ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చాలామంది ముడుపులు కూడా కట్టుకున్నారు. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే చాలామందికి తెలియకపోవచ్చు ఇక్కడ ఈ టెంపుల్ ఉందని, అందుకని చెప్పి చేస్తున్నా. తెలియని వారికి అయితే యూజ్ అవుతుంది కదా. కరీంనగర్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ విజిట్ చేయండి, చాలా మంచిగా ఉంది. అట్లనే చాలామంది భక్తులు నమ్ముతారంట, అంత పవర్ఫుల్ అని చెప్తున్నారు ఇక్కడ అందరూ. ఈ టెంపుల్ కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్లో అవుతుంది. అంటే జస్ట్ కరీంనగర్ నుంచి ఒక 20 మినిట్స్. స్టార్టింగ్లో వాటర్లో ఉండే అంట స్వామివారు. 1989లో ఇక్కడ వెలిసారంట. అప్పటి నుంచి కొంచెం కొంచెం డెవలప్ చేస్తున్నారంట టెంపుల్ని. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.